ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మా. గ్రాటిట్యూడ్ లైఫ్లో మనం ఎప్పుడైతే దీన్ని అలవాటు చేసుకుంటూ ఉంటామో చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుందని చెప్తుంటుంటారు. గ్రాటిట్యూడ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అంటారు? దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనేది జీవితంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలాంటి జరగని పని కూడా జరిపించే అవకాశం దాంట్లో ఉంది. ఆ గ్రాటిట్యూడ్ ఉండే, ఆ యాటిట్యూడ్ ఉండే మనుషులు మీరు చూడండి, వాళ్ళ ప్రవర్తన విధానం బాగుంటుంది. వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళు గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతా భావంతో ఉంటారు. అంత ఎక్కువ మీ నుంచి జస్ట్ ఏమాత్రం మనం హెల్ప్ పొందినా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఎంతో వినయంతో వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు. చాలామంది ఎంత బెనిఫిట్ పొందినా కనీసం వాళ్ళు పట్టించుకోరు, ఏదో చేశాడులే అన్నట్టు ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెకండ్ టైము హెల్ప్ చేయాలన్నా ఎవరు హెల్ప్ చేయరు. ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది మనకి ప్రతి దాంట్లో యూనివర్సిటీ దాన్ని ప్రతి పర్సన్ మెయింటెనెన్స్ని చూస్తుందమ్మా. ఈయన ఎంత గ్రాటిట్యూడ్తో ఉన్నారు, దేనిపైన గ్రాటిట్యూడ్తో ఉన్నారు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయాన్ని యూనివర్స్ గమనిస్తుంది. అలాంటి వాళ్ళకి యూనివర్స్ కనెక్ట్ అయ్యి అంతకు 10 రెట్లు సంపద కానీ, డబ్బు కానీ, మిగతా ఆనందంగా సరిపడే అవకాశాలన్నీ కల్పిస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలంటున్నారు. ఇప్పుడు సపోజు మీకు ఒక ఇల్లు ఉంది, ఇల్లున్న దాన్ని పట్టించుకోకుండా ఇంకేదో కావాలంటారు. నెక్స్ట్ కారు ఉంది, నెక్స్ట్ మీకు కావాల్సిన మంచి జాబ్ ఉంది. వీటికి ముందు కృతజ్ఞత భావం తెలుసుకోవాలంటారు. యూనివర్సిటీ ప్రిన్సిపల్ అది. మీకున్న దానికి ముందు కృతజ్ఞత భావంతో థ్యాంక్స్ చెప్పండి. ప్రతి దాన్ని రెస్పెక్ట్ చేయండి, ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ చేయండి. ప్రతి దానికే కృతజ్ఞత భావంతో ఎప్పుడు ఉందో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ బాడీలో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. మీ యాటిట్యూడ్ కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మైండ్ కూడా మారుతూ ఉంటుంది. ఈ గ్రాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే వినయం వస్తుంది, ప్రతి వాళ్ళ దగ్గర దయాగుణం ఉంటుంది. ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి. డెవలప్ అవడం వల్ల ఆటోమేటిక్గా యూనివర్స్ కనెక్ట్ అవుతారు. వీళ్ళకి ఎక్కువ సేవాభావం కూడా ఉంటుందమ్మా. గ్రాటిట్యూడ్తో ఉండేవాళ్ళు పొగరు, రెక్లెస్ అనేది ఉండదు. చాలా జాగ్రత్తగా, వాళ్ళు ఎంత ఎత్తుకున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. చాలా చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు సేమ్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సొంత ఇల్లు కలిగి ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు మంచి గృహాన్ని ఇచ్చావు. అలాగే కారు ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఒక మంచి కార్ని ఇచ్చావు. అలాగే ఒక ల్యాప్టాప్, ప్రతి వస్తువుకి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దాని నుంచి ఎంతో ప్రయోజనం పొందుతున్నాం, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. పక్కింటి వాళ్ళని ఎవరిని హెల్ప్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉండాలి. అలాగే గ్రాటిట్యూడ్ అనేది ప్రతిదానికి తెలియజేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకి ఏదైనా వర్క్ అయ్యేటప్పుడు కూడా మన ఎనర్జీ, ఫోకస్, తర్వాత మన అటెన్షన్ ఎక్కడ ఉందో దాని ద్వారా కూడా మనకు జరుగుతుంది. ఇప్పుడు మన ఎనర్జీ ఒక దాని మీద పెట్టామో గ్రాటిట్యూడ్తో, ఆ కృతజ్ఞత భావంతో, మన ఫోకస్ కూడా దేని మీద ఉందో అది 100% జరుగుతుంది. ఓకే, మన ఎనర్జీ, మన ఫోకస్, నెక్స్ట్ మన అటెన్షన్ కూడా ఒక దాని మీద పెడితే, అదే కృతజ్ఞత భావంతో కలిసి ఇది కూడా చేయగలిగితే, మీరు ఏది కావాలనేది కోరుకుంటే మనకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అది జరుగుతుంది. కొన్ని లక్షల మందికి అది జరిగింది. అంటే ఇది గ్రాటిట్యూడ్ దానికి ప్లస్ అవుతుంది. ఓకే, మన మనీ మెడిటేషన్లో కానీ కూర్చునేటప్పుడు కూడా ఒక గ్రాటిట్యూడ్, ఆ కూర్చునేటప్పుడు కూడా మనకి ఎలాంటి అలజడి ఉండకూడదు, ఎలాంటి అభద్రతా భావంగా ఫీల్ అవ్వకూడదు. ఇన్సెక్యూరిటీ అంత హ్యాపీనెస్ ఫీల్ ముందు క్రియేట్ చేసుకోవాలి. మన బాడీలో ఎలాంటివి ఉన్నా, నెగిటివ్ థాట్స్ ఉన్నా పక్కన పెట్టి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, ఈ యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్, ఈ ప్రపంచంలో నాకంట గొప్పవాడు ఎవరు లేరు, నాకంట ఆనందంగా ఎవరు లేరు. అలాగా మనకి విజువలైజేషన్లో కూడా ఆ పదాలని మనం క్రియేట్ చేసుకునే వల్ల ఏమవుతుందంటే హ్యాపీనెస్ పెరుగుతుంది, పాజిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల ఈ గ్రాటిట్యూడ్ కూడా మనకి తోడవుతుంటే ఆటోమేటిక్గా మనకి ఏవేవి మీరు చెప్పారో అవన్నీ ప్రాసెస్ ప్రకారం యూనివర్స్ శాంతిస్తూ ఆ పనులు జరగడానికి మాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ 2 ప్లస్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు అన్నట్టుగానే గ్రాటిట్యూడ్ అనేది తెలియకుండా మనం రోజువారీ చేసే పనుల్లో చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. బట్ లేవగానే ఎర్లీ మార్నింగ్ చెప్తూ ఉంటాం గ్రాటిట్యూడ్ చెప్పండి అని. ఒక 2 విషయాలకైనా సరే గ్రాటిట్యూడ్ అఫర్మేషన్ కింద ఫామ్ చేయాలంటే వాళ్ళకి మనం ఏమైనా ఇవ్వచ్చా సూర్యనారాయణ గారు? అంటే ఇలా చెప్తే మంచిది అన్న ఒక లైన్ మనం ఏమైనా ఇవ్వచ్చా వాళ్ళకి? ఇవ్వచ్చు. మనం కరెక్ట్గా ఫస్ట్ మనం లెగిసిన వెంటనే థ్యాంక్ యూ గాడ్ అని చెప్పు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ కాలు కింద పెట్టినంటే ఫస్ట్ మన భూదేవికి నమస్కారం పెట్టాలి. థ్యాంక్ యూ చెప్పుకోవాలి. భూమాతకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అక్కడి నుంచి పడుకుని లేకుంటే 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని ఆటోమేటిక్గా ఒక అద్దం ముందు తనకే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఎంత అందమైన
సౌందర్యాన్ని ఇచ్చావు, నాకు ఎంతమైన అన్ని అవయవాలు నాకు చక్కగా పనిచేస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎంజాయ్గా ఉన్నాను, ఈ ప్రపంచంలో నాకంట ఎవరు గొప్పవాడు లేరు. ఇలాంటి అఫర్మేషన్స్ ముందు కనీసం చెప్పుకోవాలి. కరెంట్ అఫర్మేషన్స్ అయినా ముందు చెప్పుకోవాలి. ఐఎమ్ ఎ గ్రేట్, ఐఎమ్ ఎ గ్రేట్ఫుల్ మ్యాన్, ఐఎమ్ ఎ కింగ్, ఐఎమ్ ఎ రిచ్ అన్న ఫీల్ని క్రియేట్ చేస్తూ అర్థం ముందు లేచినట్టు పాజిటివ్ వైబ్రేషన్ ఆ రోజు ఆటోమేటిక్గా మీకు డెవలప్ అయిపోతుంది. ఆ రోజుకి ఆ రోజంతా మీకు హ్యాపీగా నడుస్తుంది. ఆ రోజు అంత అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ఒక్కరి తరపున ప్రతి విషయానికి మనం కృతజ్ఞతాభావంతో ఉంటూ ప్రతి వ్యక్తికి ఇలా చేయడం వల్ల యూనివర్స్కి మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళకి సమాజానికి కూడా సేవాభావం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి యూనివర్స్ వాళ్ళు ఏది కోరుకుంటుంది జరిగే అద్భుతమైన అవకాశాలు ఇందులో ఉంటాయి. అదే మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో ఇదంతా ఇంకా డీటెయిల్గా మనకు చెప్పాలనుకుంటే చాలా టాపిక్స్ ఉంటాయి. 1 అవర్ పడుతుంది గ్రాటిట్యూడ్ గురించి చెప్పడానికి. ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారు, తెలియడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో మీరు అన్నట్టుగానే ఏంజల్ నెంబర్స్ చాలా సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి, వాటిని మనం చూస్తూ ఉంటుంటాం. చేయాల్సిన అఫర్మేషన్ ఏంటో తెలియదు, గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలో చాలామందికి తెలియదు. అండ్ మనీ స్ట్రక్ అవ్వడం, అనుకుంది లైఫ్లో సాధించకపోవడం వల్ల ఎక్కడో ఆగిపోతూ ఉంటుంటాం. అఫర్మేషన్స్ ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంటాయి. వాళ్ళందరికీ కూడా పర్సనల్గా సూర్యనారాయణ గారు మీ క్లాసెస్ ఏవైతే జూలై 10th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? మీ క్లాసెస్లో ప్రత్యేకించి ఏం చెప్తారు అసలు? అలా ఇప్పుడు మనం ఏంజల్ నెంబర్స్ గురించి బ్రీఫ్గా మనకు రెండింటి గురించి డిస్కస్ చేసుకోవాలి. అలాగే 316 స్పెషల్ నెంబర్ అని చెప్పి అది కూడా మంచి ఎనర్జీ, అది యూనివర్స్ కనెక్ట్ అయిపోద్ది, డైరెక్ట్ యూనివర్స్ ఎనర్జీ. అది టోటల్ అన్ని 369 కూడా 9 వస్తుంది. టోటల్ 9 మీన్స్ యూనివర్స్, డైరెక్ట్ యూనివర్స్ కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అయితే మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో ఇవన్నిటి గురించి డీటెయిల్గా వివరంగా మనం 000 నుంచి 999 వరకు ప్రతి నెంబర్ యొక్క ఎనర్జీ ఏంటి, దాని ఫ్రీక్వెన్సీ ఏంటి, దానికి ఏ విధంగా మనకి ఒక్కొక్క సిమ్టమ్స్ మనకి లైఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది క్లియర్గా మనకి క్లాసులో దగ్గర 1 అవర్ పడుతుంది దాన్ని చెప్పడానికి. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పడానికి కుదరదు. అయితే ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనకి జూలై 10th మనం 5 to 6 ఆ టైంలో మనం పెడుతున్నాం. క్లాస్కి అటెండ్ అయితే చాలా టాపిక్స్ ఇందులో డిస్కషన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి విషయాలు మనకి తెలుసుకోకపోవడం వల్ల చిన్న మిస్టేక్స్ కూడా అలాగుండి మనం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నాం, గ్రోత్ రావట్లేదు లైఫ్కి. అదంతా తెచ్చుకోవాలంటే చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ మనం పనిచేస్తుంది. ఒకసారి అటెండ్ అయితే అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జూలై 10th లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన క్లాస్ స్టార్ట్ చేయబోతున్నారు సూర్యనారాయణ గారు. ఎవరైనా సరే 5 to 6 ఈ క్లాస్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సూర్యనారాయణ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.